నమః. శుక్లాం వరదరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ మధ్య మా పిల్లలు నన్ను నోరు మెదపనిట్లా, మొత్తం వాళ్ళే చెప్తున్నారు. ఇందాక కూడా ప్రార్థన కూడా సార్ మేమే చెప్తామన్నారు. సరే చెప్పండి అన్న, మీకేమేమి వచ్చు అంటే చెప్పారు. వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఒక ప్రార్థన అట్టిపెట్టా, అది నేను చెప్తా, లేకపోతే అది కూడా మొదలు పెడతారు. శ్లోకం అన్నానంటే చాలు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వవిష్ణవే. వ్యాస భగవానుడు పరమాత్మని స్వరూపం కాబట్టి అంత అత్యద్భుతమైనటువంటి విషయాలని మానవాళి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏం చెప్తావు అని ఈ ప్రోగ్రామ్స్ అన్నా మేము చేసేటప్పుడు నిర్ణయించేటప్పుడు మా అమ్మాయి గుడికి అడిగింది. అడిగితే నేనేం చెప్పలే, వీళ్ళు చెప్పనిచ్చేటట్టు లేరు. వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఒక ఆయన వచ్చాడు, భగవద్గీత చదువుతున్నారా అంటే చదువుకుంటున్నాం అని చెప్పారు. భగవద్గీత ఎవరు చెప్పారంటేను, ఇదిగో మా సార్ రవి గారు చెప్పారంట. వీళ్ళు కాదమ్మా కృష్ణుడు చెప్పాడు అని వీళ్ళకి చెప్పారు కదా. ఖాన్ సార్ వచ్చి వీళ్ళకి చెప్పాడు, ఈయన గారు చెప్పింది అని. భగవంతుడు నిర్యాణం, కృష్ణ నిర్యాణం అనేది చెప్తాను అంటే వీళ్ళంటారు, సార్ కృష్ణ నిర్యాణంలో ఉన్న పద్యాలు, భాగవత పద్యాలు మొత్తం మాకొచ్చు కాబట్టి మేము కూడా చెబుతాం సార్, మీతో పాటు కూర్చొని అంటారు. అక్కడ చిన్న బల్ల ఉంటుందమ్మా, అందరు కూర్చోడానికి అవకాశం లేదు. స్వామివారు ఒకళ్ళనే అంగీకరిస్తారు, మిగతా మీరు కింద కూర్చొని చెప్పండి. నీకు వచ్చినప్పుడు ఆ శ్లోకము ప్రారంభమైనప్పుడు పద్యము నువ్వు చెప్తాను కానీ అనే వాళ్ళని సముదాయించాం. మేము ఈ వారణాసి ప్రారంభం చేసి ఎట్లన్నా సరే భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని పగలు రాత్రి కృషి చేశాం. భగవంతుడు ఏం చెప్తున్నాడో, ఎందుకోసమే ఈ అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ ధరణితలం మీదకి పరమేశ్వరుడు తీసుకొచ్చాడు వ్యాస భగవానుడి రూపంలో, దాని అంతరార్థాన్ని చెప్పాలనేదే మా తపన. ఎందుకు ఇప్పుడు జరుగుతున్నది కదా పూజా పునస్కారాలు, పరమేశ్వరునికి దండాలు, ఈ భక్తిపూర్వకమైనటువంటి మంత్రాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇంకా నువ్వు కొత్తది ఎందుకనంటే, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలే రోజు ఉన్నది. అది వచ్చి కూర్చున్నప్పుడు ఈ పిల్లలంతా కూడా ఇంత బుద్ధిగా కూడా ఉండరు. దాని యొక్క ప్రభావానికి నీ భారత భాగవతాల్లోని జ్ఞాన భాగాన్ని బయటకు తీయక తప్పదు. దీన్ని ఎప్పటి నుంచో ఇతర మతస్థులు, తర్వాత నాస్తికులు, హేతువాదులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే మనం దాన్ని లెక్క చేయడంలా, సమాధానం కూడా చెప్పడంలా. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
తరాన్ని మొత్తాన్ని మార్చే స్థాయికి వచ్చింది కనుక ఖచ్చితంగా మనము జ్ఞానభాగాన్ని తీసి చెప్పవలసిందే. వేదంలో కూడా భాగవతంలో కూడా జ్ఞానము చెప్పమనే అడిగారు, గాథ కాదు. నైమిషారణ్యంలో గొప్ప సత్రయాగం జరుగుతూ ఉన్నది. శౌనకాది మహర్షులంతా కూర్చుని యజ్ఞం ప్రారంభించే సమయానికి సూతుడు వచ్చాడు అక్కడికి. ఏ మహత్తరమైనటువంటి పురాణాన్నైనా అత్యద్భుతంగా అలవోకగా చెప్పగలడు. ఎరుకగల వారు చరితలు వరచుచు సజ్జనుల గోష్ఠి గదనక ధర్మం పెరుగుచు ఎరిగిన దానిని మరొక దాని యొక్క అత్యద్భుతమైన రహస్యార్థాలతో సహా చెప్పగలిగిన వాడు సూతుడు. ఆయన అడిగారు. ఆయన కనపడితే మనకు ₹1,00,00,000 నిధి కనపడితే ఎలా ఉన్నదో మునీశ్వరుడికి అందరికి కూడా అలాగా ఉన్నది. ఆయన అడిగారు, సూతుడా, ఏంటి భారతం, ఈ భాగవతం, దీనికైనా పరమార్థం ఉన్నదా? ఎందుకు రాశాడు వ్యాసుడు? ఏ యుగ వేళ ఏమిటికి ఎచ్చోటన్ ముని శ్రేష్ఠుని శ్రోతలు గోరిరి, ఏమి హేతువునకై శోధించి లోకైక విఖ్యాతిని వ్యాసుడు మున్ను భాగవతమును కల్పించి ఆయన కుమారుడన్నాడే శుకుడు తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకి పురాణ కథ చెప్పే పరీక్షిమ్మరేంద్రుల వారికి చెప్పాడు. దీని పరమార్థాన్ని అంతా కూడా చెప్పాడు. ఇది మనకు తెలియవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దీని అంతరార్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలనే భావనతోనే వాళ్ళంతా అడిగారు. ఇది మనము వెలబుచ్చుతూ వస్తున్నాం. భగవంతుడు చాలా పిచ్చివాడు. మనము గనక మంచి పరమాన్నము అప్పాలు తీసుకెళ్ళి పెడితే డెఫినెట్గా మనకు మంచి పని చేసి పెడతాడు. దానిలో అంతరార్థంతో మనకు సంబంధమే లేదనే భావనతోకి మనం కాలం గడుపుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని ప్రశ్నించగలిగేటటువంటి శక్తి తామర తంపరలాగా జగతి మొత్తాన్ని కూడా విస్తరిస్తూ ఉన్నది. నువ్వు ఈ మానవాళికి కావలసినటువంటి మహోన్నతమైన శక్తి సంబంధమైన ఈశ్వర సంబంధమైన అంతరార్థాలతో కూడినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించక తప్పదు. వెలికి తీసి దాన్ని తర్కించక కూడా తప్పదు. దాన్ని ఆ రోజు నైమిషారణ్యంలో అడిగారు. ఎందుకు రాశాడయ్యా, ఏ కారణం చేత రాశాడు వ్యాసుడు అని అడిగితే సూతుడు చెప్పాడు, ఈ మానవాళి దుఃఖంలో మగ్గిపోతూ ఉన్నది. ఉత్తుదే 10 మంది దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి దుస్తులు వేసుకొస్తామో లోపల అభద్రతతో భయంతో దిక్కుతోచని స్థితిలో ఉంటాం. ఎందుకంటే ఈ జీవితము క్షణభంగురము. ఆర్థిక మానవ బంధాల మరి ఇతరమైన ఆరోగ్య సంబంధాల దుఃఖంతో అనుక్షణం కూడా అభద్రతలో ఉంటాం. దీనికి మార్గం మనకు తెలిసింది ఒకటే, పదార్థాన్ని పట్టుకోవడం. డబ్బుని, బంగారాన్ని, భూమిని, పలుకుబడిని, పదవిని పట్టుకొని మనం ఈ సాగరాన్ని, ఈ సంసార సాగరాన్ని దాటగలము అనే భావన చేస్తూ ఉంటాం. కానీ అది అబద్ధమని ప్రతిక్షణం తెలుస్తూ ఉంటుంది. హృదయాంతరంగంలో తెలియని ఆ అభద్రత మనల్ని వేధిస్తూనే ఉంటుంది. దీన్ని చెప్పాడు. ఈరోజు కృష్ణ పరమాత్మ నిర్యాణం అంటే నాకు ఆ మాట అనడానికే దుఃఖం వేస్తూ ఉన్నది. కానీ నిర్యాణం కాదు, భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ ఘడియ మానవాళికి ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో. భాగవతము అణువణువు క్షణక్షణము దేన్ని బోధిస్తుంది అంటే భగవంతుడిని చేరేటటువంటి మార్గాన్ని, మనసులోని అభద్రతను వదిలించుకునేటటువంటి దివ్యమైనటువంటి దారిని చూపిస్తుంది. అక్కడ అడగటం జరిగింది, నివృత్తి మార్గాన్ని తెలియజెప్పేటటువంటి అద్భుత గాథ ఈ కృష్ణ నిర్యాణం. ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి, ఇంకా 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 సాధించాలి, పొందుకోవాలి, పోగేయాలి. కానీ వృద్ధాప్యము, మరణము గుర్తురాదు. మరణశయ్య మీద ఉన్నప్పుడు పడే దుఃఖవేదన, ఎవరి కోసం పోగేశావో అబద్ధాలు చెప్పి వాళ్ళంతా నిన్ను చూసేటటువంటి చిత్కారము,
నువ్వు గమనిస్తావు, కానీ అప్పుడేం చేయలేవు. దీన్ని శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పాడు. ఎందుకు రాశాడు ఈ భాగవతాన్ని అంటే, మానవుడి శక్తి పరిమితం, దీన్ని మించినటువంటి దివ్యత్వాన్ని ఎందులో నిక్షిప్తం చేశాడు, దాన్ని పట్టుకోగలగాలి. ఈ మానవుల శక్తి చెప్తారా, అలసులు అలసులు మందబుద్ధయుతులు అపతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములెవియు సేయజాలరి కలియుగమందు మానవులు. మందభాగ్యులు చెప్తామా, చెప్పాలి. మందబుద్ధయుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు సేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటంబడము. ఏ విధంగా మానవుడికి శాంతి లభిస్తుంది? భూమి బంగారాలు అధికారాలు పలుకుబడి చేతన అంటే అవన్నీ కూడా నిన్ను జీవితాంతం పట్టుకున్నా కూడా జీవితం నిన్ను విడిచిపెడుతుంది ఏదో ఒక రోజు. ఆ రోజు దుఃఖం తప్పదు. కాబట్టి ఏమిటనబడవు ఆత్మకు శాంతి వినీంద్ర చెప్పవే అంటే భాగవతం చెప్పాడు. భాగవతంలో భారత భాగవతాల్లో అత్యద్భుతమైనటువంటి ధర్మాలని, అపాయాన్ని తప్పించుకునేటటువంటి అద్భుత ఉపాయాలన్నీ బోధించాడు. అవన్నీ కూడా ఈ రోజు కృష్ణ నిర్యాణంలో మనం చూస్తాం. ఆ సూక్ష్మత్వాన్ని పట్టుకోవడం చేత నువ్వు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మార్గాన్ని పడతావు. దీన్ని పట్టించాలన్న ఆ పట్టుదలతోనే ఈ వారణాసి నడిపిస్తూ ఉన్నాం. అయితే ఒక అడుగు కాదు కదా, ఒక అంగుళం కూడా ముందుకు వేయలేకపోతున్నాం. పూజలు పునస్కారాలు ఆపాలని కాదు, వాటి వెనుక నిక్షిప్తమయ్యున్నటువంటి అద్భుత శక్తిని వెలికి తీయాలని, అలసత్వము దుఃఖము బాధ అభద్రత మానవ హృదయంలో నుంచి తొలగిపోవాలని దీనికి మార్గాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాం. కృష్ణ నిర్యాణము, కృష్ణునికి నిర్యాణం అనేది లేదు. దేనిని అస్త్రములు నరకలేవు, అగ్ని దహింపలేదు. అట్టి దివ్యస్థితియే పరమేశ్వరుడు, వ్యక్తి కాదు. వ్యవస్థా స్వరూపమైనటువంటి అత్యద్భుత నరక శక్యము గాని, కాల్చ వీలు లేని, ఎండింప అవకాశం లేని దివ్యమైనటువంటి ఆ ధారణయే భగవంతుడు. ఆ భగవంతుడు ఒక్కసారి తలుచుకుని దానిలోని అంతరార్థాన్ని చెబుదాం. ఎవని అవతార మెలభూతములకు సుఖమును వృద్ధియు సురిదిసేయు. ఎవని శుభనామమే ప్రతునుడు వంగా సంసార బంధంబు సమసిపోవు. ఎవని చరితం హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరుగు వెట్టు. ఎవని పదనది నేపారు జలమురా నైర్మల్య సిద్ధి గల్గు. తాపసులెవ్వని పాదంబు దగిలి శాంతి తెరగుగాంచిరి. వసుదేవ దేవకులకెవడు జయించే తక్కదలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు మాకు ఎరిగింపు మయ్య మిత చరిత. పాదంబు దగిలి శాంతి తెరగుగాంచిరి. దేవదేవకులకెవడు దయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు ఎరిగింపు మయ్య మిత చరిత. ఆ అద్భుతమైనటువంటి గాథని ఈ రోజు మనం వినాలని ఇక్కడికి వచ్చాం. ఏ దివ్య గాథ స్పర్శ చేత ఈ హృదయంలో ఉన్న మరణ భయముంది పరుగెట్టునో అట్టి దివ్యమైనటువంటి ఆ దివ్య గాథని మనం వినాలి. దాని అంతరార్థాన్ని తెలియాలి.
భారతంలో ఉన్నటువంటి పంచపాండవులు పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రుడు. నిర్యాణము, పరమేశ్వరుని నిర్యాణ వార్తని అర్జునుడు వారు మోసుకొచ్చారు. భగవంతుడికి నిర్యాణమా, అది అనుకోవడం కూడా అశుభం. దీని అంతరార్థం ఏంటంటే పంచపాండవులు 5గురు కూడా మానవుడికి ఉండేటటువంటి 5 శక్తులు, ఇంద్రియ శక్తులు. అన్నిటికన్నా అత్యద్భుతమైనటువంటి శక్తి ధర్మరాజు, అది త్వక్, ఇది తగులుతుంది, స్పర్శ. రెండవది భీముడు, జిహ్వ, భోజన ప్రియుడు. 3 అర్జునుడు, దృక్కు. నకుల సహదేవులు శ్రవణ, ఆఘ్రాణములు. వీళ్ళు 5గురు కలిసి మనస్సుతో సంధానపడి ఉంటారు. ఆ మనస్సే తల్లి ద్రౌపదీదేవి. అన్నా అని పిలుస్తుంది పరమేశ్వరుణ్ణి. ఆమెకు ఎటువంటి ఆపద వచ్చిన సమయంలో కూడా భగవంతుడు మరుక్షణంలో అక్కడ ప్రత్యక్షమై ఆ మొత్తాన్ని కూడా సవ్యం చేస్తాడు. ఈ సత్యాన్ని నీకు తెలిస్తే, తర్వాత పరమేశ్వరుడు ఎవడో తెలిస్తే, అప్పుడు నీకు ఈ దుఃఖము, ఈ అభద్రత, ఈ భయము తొలగిపోవడం కోసమే ఈ కృష్ణ నిర్యాణాన్ని చెప్పడం జరిగింది. అర్జునుడు వారు ద్వారకా నగరానికి వెళ్ళి 7 నెలలు అవుతా ఉన్నది, రాలా. ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందో కూడా అర్థం కావడంలా. అటువంటి సమయంలో ధర్మరాజుల వారికి అనేకమైనటువంటి దుర్నిమిత్తములు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా నిర్భయంగా నక్కలు, తోడేళ్లు గ్రామాలలోకి వచ్చి తిరుగుతూ ఉన్నాయి. ఆవులు పారేయడం మానేశాయి. ఎద్దులు అంబాని రంకెవేయలేకపోతా ఉన్నాయి. దేవాలయాలు ఒట్టిపోతూ ఉన్నాయి. పరమేశ్వరునిలో కూడా దివ్య కళలు కనిపించడం లేదు. మహా తేజోమయమైనటువంటి భగవంతుని విగ్రహాలు కూడా ఒట్టిపోయి ఉన్నాయి. నిస్తేజంగా, నిర్విషేకంగా గ్రామ సింహములు, శనకములు మురుగుతూ ఉన్నాయి. ఇదంతా చూసి ఏమిటి దుర్నిత్తములని దుఃఖపడుతూ ఉన్నాడు ధర్మరాజుల వారు. అలాంటి సమయంలో అర్జునుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వచ్చాడు. వచ్చి విపరీతమైన దుఃఖంలో ఉన్నాడు అర్జునుల వారు. ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఆయన దగ్గర శక్తి లేదు. లేక అన్న దగ్గరికి వచ్చి పాదాలు తాకి తన కన్నీళ్లు జాలువారుతుండగా ఆ యుధిష్ఠిరుల వారి పాదాల మీద పడ్డాడు. ధర్మరాజుల వారి పాదాల మీద పడ్డాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. అర్జునుడు మహాత్ముడు ఎందుకుగా ఎంత భయపడుతున్నాడు, ఏమిటి కారణం నాయనా? అన్నా ఫల్గుణ, అన్నా ఫల్గుణ, భక్తవత్సలుడు బ్రాహ్మణ్యుడు గోవిందుడు, ఆపన్నానీక శరణ్యుడు, ఈశ్వరుడు, జగద్భద్రాను సందాయి, శ్రీమన్నవ్యాంబుజపత్ర నేత్రుడు, సుధర్మ మధ్య పీఠంబునందున్నాడా, బలభద్రగూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్, బలభద్రగూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. ఇందాక అనుకున్నామే, ఈ పంచపాండవులు మనకున్నటువంటి ఈ 5 ఇంద్రియములు, ఇవన్నీ వెళ్ళి మనస్సుతో కలుస్తాయి. మనస్సుతో కలిసి 6 ఇంద్రియములే. మన షష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతే. ఈ మనస్సే ఈ 5 ఇంద్రియములను ఆకర్షించింది. ద్రౌపది స్వయంవరం కోసమే మారువేషాల్లో ఉన్న పాండవులంతా వెళ్ళి దాన్ని పట్టుకోగలిగారు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి ఆ తల్లిని చేజిక్కించుకోగలిగారు. ఈ మొత్తము కలిసి ఒకే వ్యవస్థ. ఇది పరమేశ్వరుడికి అతి సన్నిహితంగా ఉంటుంది. ఏమడుగుతున్నాడంటే, శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు, అప్పుడే విచ్చిన కలువల వంటి కన్నులు కలిగిన పరమేశ్వరుడు, పరంధాముడు, సుధర్మామధ్య పీఠంబునందున్నాడా, బలభద్రుగూడి సుఖియై ఉత్సాహి ద్వారకన్. ఆ ద్వారకా నగరంలో శుభ్రంగా, సుఖంగా, అంటే చేతన మనస్సు కానీ, ఈ శరీరము కానీ, ఈ సకల చరాచర జగత్తు కానీ చేతన మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ తల్లి ప్రకృతి ఉన్నత పతిపై పొరిగి నిలుచు ఆ
సన్నని నడుముకు ఆ తల్లి సౌందర్యం ఈ ధరణితనంలో ఎలా భూమి, బంగారము, స్త్రీలు, అమ్మ ఇన్ని రూపాల్లో వెలుగుతున్నా కూడా అది చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. అట్టి చైతన్యము సుఖంగా ఉన్నదా, శక్తివంతంగా ఉన్నదా? అర్జున, ఎందుకు కానీ దుఃఖపడుతున్నావయ్యా? ఏమిటి దుఃఖం? ఎందుకు వస్తున్నది నీకు బాధ? నువ్వు సామాన్యుడు కాదే, నీకు బాధ ఎందుకు కలుగుతా ఉన్నది అర్జున? చెప్పు, ఏం జరిగిందో చెప్పవయ్యా అని అడిగాడు. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. అక్కడేమన్నా అర్జునుడు తప్పుగా ప్రవర్తించాడా, లేక వారేమైనా అవమానపరిచారా? ఏం జరిగింది? సిద్ధంగా ఉండాలి. ఆ రామకేశవులకు సలుపుతూ కదా గారాములు సేయుదురా పారాముల బండులల్ల ప్రొట్టుజితాని. పొరపాటు జరిగిందా? వాళ్ళే నిన్ను చక్కగా చూశారా? నువ్వే ఏమన్నా మాట జారావా? ఆ రామకేశవులకి ఇద్దరికి గౌరవంగా పూజలు అర్పిస్తూ గౌరవప్రదంగా ఉన్నావు కదా, లేక ఇంకేమన్నా జరగకూడదు జరిగిందా? ఎందుకయ్యా ఈ దుఃఖము? ఏమిటి కన్నీళ్లు? నువ్వు కన్నీళ్లు పెట్టడం ఏమిటి? నువ్వు సామాన్యుడు కాదు. మున్నుగ్రాటవిలో వరాహమునకై బుక్కటితో పోరుచు సటాహమున కాలకేయులనని జెక్కాడుచో ప్రాభవస్కరుడై జడు కౌరవేందు పనికై గదర్ముల ద్రోణుచో కన్నీరనడు దేవు తండ్రి చెప్పువా కళ్యాణమే చక్రికి. కన్నీరన్నడు దేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికి. ఒకటే అడుగుతున్నాడు మొదటి నుంచి కూడా. చక్రి పరమేశ్వరుడు, పరంధాముడు నీ అంతఃకరణలో అణువణువులో ఉండేటటువంటి ఆ దివ్యధామం అన్నదే అది శుభమే కదా. గాథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. గాథార్థాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని సృష్టించుకోగలుగుతాడు. ఎప్పుడు కూడా చేతన 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 మహామహులుని నడపగలిగేది ఆ చేతన ఒక్కటే. దానికి మరణము లేదు. గాథలో మనకు అర్థం కావడం కోసము వ్యాస భగవానుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కన్నీరన్నడు దేవు ఎందుకుగాను బాధపడుతున్నావయ్యా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు సిద్ధంగా ఉండాలి మీరు, లేకపోతే క్యాన్సిల్ చేయబడుతుంది. ఓడితివో శత్రువులకు నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ ఉంటే పొరపాటును నువ్వు కొడుని పనులు ఏమైనా చేశావా? ఓడితివో శత్రువులకు అనవసరంగా పందాలు వేసుకుంటూ ఉంటాం, 10 మందిలో ఓడిపోతూ ఉంటాం, చాలా దుఃఖం వస్తుంది. వీళ్ళు అడుగుతున్నారు చిన్ననాటికే ఎంత దుఃఖం వస్తుందని యుధిష్ఠిరుల వారు ఎందుకు అడుగుతున్నాడు అన్న. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మానవుడు ఎంత జాగరూకుడై ఉండాలి, పొరపాటు పడితే ఎంత అవమానపడతాడో, ఎంత దుఃఖం వస్తుందో, తర్వాత ఎంత సెల్ఫ్ డిసిప్లైన్తో ఉండాలో చెప్తాడు 4 పద్యాలు. ఏమన్నా ఓడిపోయావా అర్జున? సాధు దూషణాలాపంబులు ఏమైనా చేశావా? మహాత్ములైన వారు, పెద్దలు, గొప్ప విద్యాధికులు, తాత్వికులు, బ్రాహ్మణులను ఏమన్నా తప్పుగా మాట్లాడావా? చెప్పు. కూడితివో పరసతులను, కూడని సామాజికమైన దుర్మార్గం ఏమైనా చేశావా? మానధనం ఏమన్నా విడిచిపెట్టావా 10 మందిలో తక్కువతనంగా? ఏమయ్యా పలానా ఆయన కొడుకు కదా, నువ్వు పలానా స్టాండర్డ్ ఫ్యామిలీలో నుంచి వచ్చావు కదా, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? అలాంటి పనులు ఏమన్నా చేశావా? అందుకే నీకు దుఃఖం వస్తా ఉన్నదా? తప్పితివో ఇచ్చదనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలు తెప్పితివో శరణార్థుల రప్పితివో ద్విజుల బసుల రోగుల
చతులను చెప్పితివో కపట సాక్షి. దొంగ సాక్ష్యాలు చెప్పి ఆత్మసాక్షి ఉండదు వాళ్ళకి, సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటారు. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అక్కడ అనాలి. ఈడేం చేశాడు, వాడు చెప్పాడు దొంగ సాక్ష్యం. ఇప్పుడు అడుగుతున్నాడు, అలాంటి దొంగ సాక్ష్యం ఏమన్నా చెప్పి తర్వాత ఆత్మసాక్షి వేధిస్తుంటే ఇలా దొంగపడుతున్నావా అర్జున? ఎలా చెప్తారు తెలుసు సాక్ష్యం? భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, నేనా చెప్పేది నిజమైన, అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను ఇట్లా చెప్పి తప్పించుకుంటారు అన్నమాట. బయటకు వచ్చి నాకు ఏంట్రా దరిద్రుడా, భగవద్గీత నేనే చెప్పాను, నేనెక్కడ చెబుతాను నిజము. ఇలాంటి ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని మానవుడు బయటపడతాడు తప్ప సత్యానికి మాత్రం కట్టుబడి ఉండడు. అలాంటిది ఏమన్నా జరిగిందా అర్జున? ఎవరికన్నా ఇస్తానని చెప్పి ముఖం చాటేశావా? తప్పితివో ఇచ్చేదానని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలు దెప్పితివు. నీకు అప్పుడు 10,000 ఇస్తేనే దౌర్భాగ్యడ ఏడుచొస్తూ ఉంటే, మళ్ళీ ఇప్పుడేంటి నేను చెప్పిన పని చేయవు, దొంగ సాక్ష్యం చెప్పవేంటి అంటారు. దెప్పితివు ఎంతంత చిన్న సూక్ష్మమైన మాటలు ధర్మరాజుల వారు చెప్తారు. ఇలాంటి వాటికి ఏడవాలా అంటున్నారు వీళ్ళు. ఇలాంటి వాటికి నీ మనస్సు ఏడవాలి. ఎప్పుడైతే ఏడుస్తుందో అప్పుడు నీ శక్తి ద్విగుణీకృతమవుతుంది. అత్యద్భుతమైనటువంటి సూక్ష్మత్వాన్ని నువ్వు పట్టుకుంటావు. ఎందుకు ఈ మానవులు ఈ దుఃఖాలు అనుభవిస్తారంటే, నిరంతరము అంతర్యామి చెప్తానే ఉంటాడు, ఇలా కాదు ఇలా చేయని. అది నువ్వు వినలేవు. ఎందుకనంటే ఈ గొడవంతా కూడా ఈ లోక నాటకము. ఇందులో చేయవలసినటువంటి ఎత్తులు జిత్తులు యుక్తులు ప్రణాళికలు ఇవన్నీ కూడా మనస్సును వేధిస్తూ ఉంటాయి. ఈ కారణం చేత అంతర్యామి చెప్పేటటువంటి ఆ దివ్యవాణిని మానవుడు వినలేడు. అది అడుగుతున్నాడు, ఇలాంటి పనులు ఏమైనా చేసావా? బ్రాహ్మణులను ఏమైనా గౌరవపరిచావా? బ్రాహ్మణులు వాళ్ళని ఏమన్నా బాధ పెట్టావా? బాల వృద్ధ గురువులు వెలిగా విడిచితివో ఆశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునే. బస్సు ఆగుద్ది కదా, దాని కిటికీలో నుంచి కండవా వేస్తాం రకామని, ఇక రాదే. ఇక బయట సిగరెట్ తాగి టీలు తాగి ఎప్పుడుకే వెళ్తాం అన్నమాట. చాలా మంది వృద్ధులు వాళ్ళంతా కూడా అక్కడ పసిబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఈ దౌర్భాగ్యుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, వీళ్ళని పట్టించుకోడు. అలాంటిది ఏమన్నా చేసావా? బాల వృద్ధ స్త్రీలు వీళ్ళని వెలిగా నెట్టి నువ్వు వెళ్ళి ముందుకు తిన్నావా అర్జున? తర్వాత ఆకలి బాధ తీరిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆ విచక్షణ మేల్కొని కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయా? అటువంటి తప్పేమైనా చేసావా? బ్రాహ్మణులను ఏమన్నా తక్కువ చేసి మాట్లాడావా? భూసురులంటే వాళ్ళు పురోహితులు. నిరంతరం కూడా పురోహితం కోసం వాళ్ళు తమ జీవితం అంతా కూడా సంధ్య వార్చుకోవటం, సూర్య భగవానుడికి నమస్కారాలు చేయటం, ఈ దేవాలయాలలో ఈ రాజ్యాన్ని రాజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నిరంతరం కోరుతూ ఉంటారు. మంత్రపుష్పం చెప్తారు, అయ్యా లోపల బయట మొత్తం ఈశ్వరుడే ఉన్నాడు, గుర్తుపెట్టుకొని జీవించని మనకు కూడా చెప్తా ఉంటారు. అటువంటి భూసురుల్ని ఏమన్నా అవమానపరిచావా? బాలవృద్ధులు వెలిగా ముందు తోసుకు వెళ్ళేనా భోజనం చేశావా? నిన్ను ఆశ్రయించి అర్జున మమ్మల్ని కాపాడంటే చిచి పోవతలకు నాకు టైం లేదని నెట్టేశావా? విడిచితివో ఆశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునను. ఇతరుల డబ్బు మెల్లగా కాజేసి సంచిలో పెట్టుకున్నావా అర్జున? అటువంటి ఏమైనా చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దుఃఖపడుతున్నావా? చెప్పవయ్యా చెప్పన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, చెప్పలేకపోయాడు అప్పటి వరకు. ఈ గొంతు పూడుకుపోయినది, దుఃఖంతో వేదనతో ఉన్నాడు. ఎంత సూక్ష్మమైన మర్మాలన్నీ చెప్పిన తర్వాత అన్నయ్య నేనటువంటి పనులు చేయలేదు, అలాంటి తప్పు పనులు మహాఘోరమైనటువంటి అపచారములు ఇవి, నేను చెయ్యలేదయ్యా, ఏం జరిగిందో చెప్తున్నాడు. మనసారథి మన సచివుడు మన వీయము మన సకుండు మన బాంధవుడు
గురుడు దేవరా మనలను దిగనాడి మనుజాదేశ. ఇంత చిన్న చిన్నవి కాదయ్యా, మన అణువణువులు శక్తివంతుడై మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దివ్యధాముడు పరధాముడు మనలను దిగనాడి వెళ్ళిపోయాడయ్యా అన్నయ్య. ఈ పిడుగు లాంటి వార్త వినగానే ధర్మరాజు ఒక్కసారి అవాక్కైపోయాడు, మాట్లాడలేకపోతూ ఉన్నాడు. ఇంకా అత్యద్భుతమైన విషయాలను అర్జునుడి వారు చెప్తున్నాడు. అన్నా, అణువణువన ఉన్నది పరమేశ్వరుడే. ఏ ఏ రూపాలలో మనల్ని పలకరిస్తాడో, ప్రియుడై, తమ్ముడై, అన్నై, నీ కారు దోలే డ్రైవరై, నీ సేవకుడై, నీకు మిత్రుడై ఎలా ఎలా పలకరిస్తాడో. చిలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరిదించు బన్ను భావంపు పాటించునొకవేళ దాతయ్యొకవేళ ధనములిచ్చు మంత్రి అయ్యొకవేళ మంత్రముపదేశించు బోధి అయ్యొకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు చనువించునొకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక్క శయాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు వట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరువరాదు. ఒక శయ్యాసనంబున నుండు, ఇక్కడ కూర్చుంటే పక్కనే వచ్చి సోఫాలో పక్కనే కూర్చుంటాడు. మనం అనుకుంటాము మామూలుడు మానవుడే కదా, రోజు వచ్చేవాడే కదా అనుకుంటాం. భగవంతుడు కూడా చెప్పాడు, అవజానంతి మామూఢ మనుషీం తనుమాశ్రితాం పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. బాబాయ్ అని పిలుస్తారు మా అమ్మాయిళ్ళు. మరి రేణుకా వచ్చిందా? చేయత్తాలా? గుంటూరు నుంచి మా బాబాయ్ ఏం చెప్తాడో చూద్దామని వచ్చింది. నువ్వేం చేయాలో చేస్తా బాబాయ్, ఇదిగో ఇట్లా కాదు ఇట్లా నడవాలంటా ఉంటుంది మా ఖడ్గలక్ష్మి. మా పిల్లలందరూ కూడా, సారు నువ్వు నవ్వుతుంటే అంత అందంగా ఉంటావు, మమ్మల్ని తిడతావే అప్పుడు చట్టాలను ఉంటావు. కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు. నీ స్నేహితుడు ఒక్కసారి పొరపాటు జరిగినా కూడా పర్లేదులే అంటాడు. హస్తములు పట్టి పొద్దున నారగించు. తమ్ముడు అంటాడు, చేతులు అది లాక్కుని తింటాడు, తన చేతులు అది నాకిస్తాడు. సారథ్యమునరించి చనువిచ్చునొకవేళ. కారు మోటార్ సైకిల్ తోలుతా ఉంటాడు, నిన్ను కూడా వెనకాల పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అతడు ఎవరో కాదు, మనుజ వల్లభ మాధవు మరువరాదు. అతడు భగవంతుడేనయ్యా. ఇతర ప్రాణులు కాదు, జీవులు కాదు, కుక్కలు, నక్కలు, చిన్ని ప్రాణులు కూడా. నేను చదువుకుంటుంటే ఇంత చిన్న చీమ వచ్చి తిరుగుతూ ఉంటుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్న కాళ్ళు, దానికి గుండె, మరి అది కొట్టుకోవటం, నాడీ వ్యవస్థ ఎలా పెట్టాడు రా బాబు. ఎందుకు పనికిరాని చీమలు గొప్ప డిసిప్లైన్తో నడుస్తూ ఉంటాయి, మనకుండదు అంత డిసిప్లైన్. ఇది ఎవరు చేశారు? అతని యొక్క వ్యక్తీకరణము. అతడే నిన్ను నీ కారు డ్రైవర్ అయి, నీకు తమ్ముడై, అన్నై, బోధయ్యై, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు దాతయ్యై ఒకవేళ ధనములిచ్చు, బోధయ్యై ఒకవేళ బుద్ధి చెప్పు. తప్పు అలా చేయకూడదని చెప్తాడే, అతడు భగవంతుడే. మంత్రి అయి మంత్రమాదేశించు. మంత్రిలాగా నీకు మంచి మాటలు చెప్తాడు. సారథ్యమునరించి చనువిచ్చునొకవేళ, క్రీడించునొకవేళ గెలిసేయు. నేను అక్కడ నిలబడన్నా, మా తమ్ముడు పక్కనే ఉన్నాడు. ఇంకో స్నేహితుడు వచ్చి నన్ను పలకరించాడు, తర్వాత వాణ్ణి పలకరించాడు. అంటాడు, చూసావా నా గొప్పతనం, నన్ను పలకరించాడు, నిన్ను పలకరేలా. క్రీడించునొకవేళ గెలిసేయు. ఈ విధంగా బహువిధాలుగా ఉండి నేను పలకరిస్తున్నది పరమేశ్వరుడు తప్ప అన్యము కాదు.
ఇది తెలిసి సకల జీవుల యందు బాధ్యతాయుతంగా ఉండమని అర్జునుడు చెప్తున్నాడు. అన్నయ్య, మర్చిపోలేము, మర్చిపోయినా కూడా ఏదో ఒక రూపంలో మనల్ని పలకరిస్తూ ఉంటాడు. ఏమని పిలుస్తాడో తెలుసా అన్నయ్య? నన్ను కొంతమంది బాబాయ్ అంటారు, తమ్ముడు అంటారు, ఒరే అంటారు. ఈ విధమైనటువంటి పేర్లన్నిటితో కూడా గమ్మత్తుగా పిలుస్తాడట. విజయ ధనంజయ, విజయ ధనంజయ హనుమధ్వజ పల్గొన పాత పాండుతనయ నరమహేంద్రజ మిత్రార్జున ఎంచిన భుజములు దలగడవా రాకపోకల జీరున్ అటంత భుజంతో ఎలా కొడతాడంట. అర్జున, ధనంజయ, పార్థ, కిరీటి, పాండునందన అంటాడట. తల మీద కొడతాడట, నడుము పట్టుకొని గిలిగిలి పెడతాడట. అవన్నీ కూడా తలుచుకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు. భగవంతుని యొక్క ఆ ఎడబాటు అంటే చేతన విడిచి వెళ్ళిన తర్వాత మనుషులు ఇంకా ఎటువంటి ప్రజ్ఞ, స్కిల్, పనిని చేయగలిగినటువంటి ధీరత్వము ఇవన్నీ పోతాయి. అదే భగవంతుడు. భగవంతుడు అంటే చతుర్భుజాలతో ఉంటాడు. చతుర్భుజాలతో ఉండేవాడే కాదు, వ్యవస్థీకృతమై ఈ ధరణీ తలాన్ని నడుపుతున్నటువంటి సాఫ్ట్వేరే పరమేశ్వరుడు. ఖచ్చితంగా 6 గంటలకు సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? సూర్యకిరణాలు తన మొత్తం తడవాలి కనుక భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతున్నది? 200 కోట్ల సంవత్సరాల నుంచి ఒక్క క్షణం కూడా తేడా లేకుండా జరుగుతున్నది. ఇది జ్ఞానము. జ్ఞానము యొక్క వ్యక్తీకరణమే ఈ విశ్వము. విశ్వం విష్ణు అంటాడు. హృదయాంతరంగా నుంచి ఆ మాట పట్టుకోలేడు. ఈ కనిపిస్తున్న జగతి భగవంతుని కన్నా వేరు కాదు. ఈ దృశ్య జగతి పరమేశ్వరుని యొక్క స్వరూపము. అందుకే ఆ కొనకొమ్మలో కణ విభజన జరిగి చెట్టు పెరుగుతూ ఉన్నదే. అంత గొప్ప మహావృక్షం ఇంత విత్తనంలో నిక్షిప్తమై ఉంటున్నదే. ఇది భగవంతుని యొక్క లీల. భగవంతుడు వ్యక్తి కాదు, భగవంతుడు వ్యవస్థ. భూమి తిరగడము, కిరణాల చేత మనం తినే ఇడ్లీలు, అట్లు, ఎక్కడి బిస్కెట్లు, సూర్యకిరణాల యొక్క కన్వర్షన్. ఇది అద్భుతమైనటువంటి విచిత్రమైన లీల. దీన్ని మనం తెలుసుకోలేక బిస్కెట్ వేరు, సూర్యకిరణం వేరు అనుకుంటాం. కురిసే వర్షము, వర్షము ద్వారా సస్యములు, సస్యముల ద్వారా మానవాళి జీవనము, ఈ జీవనం నుంచి అనంతమైన ఈ విషయాలన్నీ కూడా నువ్వు సాధించినటువంటి ఈ సెల్ ఫోను, జెట్ విమానము, చివరికి భగవంతుని స్వరూపాన్ని గీసిన నీ దివ్య శక్తి, ఈ మొత్తం కూడా నీ మనస్సు యొక్క లీల. అది భగవంతుని కన్నా వేరు కాదు. అహమాత్మా గుడాకేశ. అర్జున, నిద్రను జయించిన వాడా, నీ మనస్సు నా స్వరూపమేనయ్యా అని చెప్తున్నాడు. ఇంకా గుర్తు చేసుకుంటున్నాడు భగవంతుడు తనతో ఏ విధంగా ఉండేవాడో, తన అంతఃపుర స్త్రీలతో ఎలా ఉండేవాడో కూడా భావమరిది అయిన అర్జునుడితో చెప్పేవాడట. వారి జగంధులు, వారి జగందులు తమలో వారింపగరాని ప్రేమవాదము సేయన్ వారి జనేత్రుడు నను తగవారిళ్ళకు పనుపు అలుక వారింపరుపా. ప్రేమవాదము సేయం అన్నప్పుడు సార్ ఎలా పెట్టాలి అన్నాడు. నాకు అన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్పడతారు. కిరణ్ పేరు. ప్రేమవాదము సేయం, పరమేశ్వరుడితోటి ఆడే సరసాలు కూడా వచ్చి భావమర్దితో చెప్తాడట. భావమర్దితోటి వారి జగంధులు తమ, నా ఇంటికి రాలేదు, అక్కడికి వెళ్ళావేంటారు, సత్యభామ అలుగుతుంది, అవి కూడా వచ్చి చెప్తాడట. వారి అలకని తీర్చడానికి అర్జున వెళ్ళి మీ అక్క చెల్లెలతోటి ఏ మంచి మాటలు చెప్పి మళ్ళీ తీసుకురావయ్యా అంటాడట. ఇచ్చలు లోపలి కాంతలు, అంతఃపుర స్త్రీలు ఏం చెప్తారు? లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లెనా విచ్చల విడితొడల మీద విచ్చేసిండ్రుపా. ఇద్దరు స్నేహితులు, ఏకవయస్కులు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో కృష్ణార్జునుడు ఎక్కడో ఏకాంతంలో ఉన్నప్పుడు అర్జున ఏమన్నదో తెలిసిన జాంబవతి,
రుక్మిణీదేవి ఏమన్నదో తెలిసిన ఇచ్చళ్ళు లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు లోకం ముచ్చటలు సిప్పు మెల్లన చెవులో చెబుతాడట. ఇలా సరసమాడిందయ్యా. ఎంతటి స్నేహము, ఎంత హృదయాంతరంగం. అర్జునుడు ఎంతటి ధన్యుడు. విచ్చల విడి తొడల మీద విచ్చేసి రూపా, ఆ తొడల మీద తలబెట్టుకొని హాయిగా ఆనందంగా ఉంటూ చెప్తాడట. ఇందాకేం చెప్పాడు? ఈ సర్వాంతర్యామి అతడే. కాబట్టి ఈ సర్వము అతడే, సర్వము ఏకమైన నిశ్శబ్ద నిరాకారం అతడే. ఇదిగో ఈ సాకారం ఉన్నదే నా తొడల మీద కూర్చొని చెప్పాడే, అతడు కూడా అతడే. అతడు ఇప్పుడు లేడయ్యా. పరమేశ్వర అటమటమయ్య నా భజనమంతయు భూవరా. కృష్ణుడు లేని పిమ్మటం బటుతర దేహలోపమున ప్రాణములున్నవి వెంట పోకనే నే గట గట పూర్వ జన్మమున గర్మములెట్టివి చేసినాడను. గటగట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడను. ఇంత అత్యద్భుతమైనటువంటి సంపదని కృష్ణ పరమాత్ముని పోగొట్టుకొని కూడా ప్రాణమున్నవి వెంట పోక అటమటమయ్యే నా భజనమంతయు భూవరా. ఎంత కాలం చేశానయ్యా తపస్సు. ఇంద్రకీలాద్రిలో కూడా చేశాడు మహానుభావుడు తపస్సు. అన్ని తపస్సులు ఏది ఆపలేకపోయింది. పరమేశ్వరుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఏదో ఒకనాడు నీ ప్రజ్ఞ, నీ శక్తి, నువ్వు భౌతికంగా చూస్తున్నది అంతర్ధానం అవుతుంది. కాబట్టి నువ్వు పట్టవలసింది మెటీరియల్ని కాదు, పవర్ని, శక్తిని పట్టుకోవాలి. శక్తి యొక్క వ్యక్తీకరణమే ఈ జగతి మొత్తం కూడా. శక్తినే క్షేత్రజ్ఞుడు అంటున్నారు, ఈ ప్రకృతిని క్షేత్రము అంటున్నారు. శాస్త్రవేత్త దాన్ని మెటీరియల్ అంటున్నాడు, దీన్ని పవర్ అంటున్నాడు. పేరులే వేరు తప్ప సత్యం ఒక్కటే. అటువంటి దాన్ని పోగొట్టుకున్నాను. అటమటమయ్యన భజనవంతయ్య భూవర నేడు చూడుమా ఇటువలే గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ కటకట దేహలోభమున ప్రాణములున్నవి వెంట ఒక ఇంకా నేను బ్రతికున్నానయ్యా. ఎంత ఘోరం జరిగిందో అన్నయ్య తెలుసా? పరమేశ్వరుడు యొక్క 16,000 మంది ఆ కాంతామణుల్ని తీసుకుని వస్తున్నప్పుడు ఎంత ఘోరం జరిగిందో అన్నయ్య తెలుసునా? కాంతారంబున ఒంటిదోడుకొని రాగా చూచి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మదరాగా ఎత్తులై తాకి నా చెంతన్ మోయలు మూగి పట్టికొన ఆ సీమంతిని సంగమున్ భ్రాంతిన్ పామిని భంగి నుండి విడిపింపలే కదా త్రీశ్వర. భగవంతుడు లేడు, చేతన లేదు. చేతన లేకపోవడం చేత పరమేశ్వరుని గెలిచి పాశుపతాస్త్రాన్ని సాధించిన అర్జునుడు కూడా పక్షులు కొట్టుకొని బ్రతుకుతారే బోయలు, వాళ్ళ చేతిలో భంగపడ్డాడట. బోయల్నా చంతన్ మూగి పట్టికొనా, వాళ్ళు వచ్చి నా కాళ్ళు చేతులు గట్టిగా పట్టేసుకుంటే ఆ సీమంతిని సంగమున్ భ్రాంతిన్ భామిని భంగి నుండి నేను కూడా ఆడదానిలాగా ఏమీ చెయ్యలేక నిలబడ్డానయ్యా అన్నయ్య. భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపన్లే కథాత్రీశ్వర. పరమేశ్వరుడు నన్ను విడిచి వెళ్ళిన తర్వాత ఎందుకు కొరగాని కిరాతకులు కూడా ఈ పాశుపతాస్త్రము, ఈ రథము, ఈ గాంధీవము, ఈ మంత్రశంత్ర శస్త్రాస్త్రాలు ఏవి ఎందుకు పనికి రాకుండా పోయాయా అన్నయ్య? ఆడుదానిలాగా ఏమీ చెయ్యలేక వచ్చాను. వాళ్ళంతా కూడా ఆ దుష్టులు తాకడం చేత అగ్నిని రగిలింపజేసుకొని వాళ్ళంతా శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి భగవంతుడు లేక విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చేతన ఎలా నీకు అందుతుంది అంటే విశ్వభావన చేత మాత్రమే.
నేను అనేటటువంటి విభజన చేత నువ్వు ఆ విశ్వశక్తిని పోగొట్టుకుంటావు. తర్వాత పిట్టలు కొట్టేవాడు కూడా నేను అవమానిస్తాడు. దాన్ని పోగొట్టుకోవడమే కృష్ణ నిర్యాణం. విశ్వము నుంచి వెడలడు, నీ హృదయం నుంచి వెడలుతాడు. కాబట్టి అప్రమత్తుడవయ్యుడు. చూడు, అదే రథము, అదే బాణములు, అదే శస్త్రాస్త్రములు, అదే అర్జునుడు. కానీ ఏమీ చెయ్యలేని స్త్రీ రూపంలాగా నిలబడ్డాడు. ఆ తేరారధిగుడు, ఆ తేరా రధికుండు, ఆ హయముల యస్త్రాసనంబు, ఆ శరవ్రాతంబు అనిల దొల్లి జంపును తుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతో తీసుడు చక్రిలేమి బసిత క్షిప్తాజ్య మాయా విమాయాతంత్ర ఉషర క్షేత్ర బీజములు మర్యాదన్ నిమేషంబునన్. భగవంతుడు లేని మరుక్షణంలో భసిత క్షిప్తాబ్జ అన్నంలో వేసుకుందామని పెట్టుకున్నాడంట నెయ్యి, అది బూడిదలో పడిపోయింది. ఎందుకన్నా పనికొస్తుందా? ఇంకా పనికిరాదు. మాయా విమాయాతంత్ర, మాయా వేయాలంటాడు, ఓం భీం చుప్ అంటాడు. ఇక్కడ అగ్ని, శిఖలు, సూర్యుడు, చంద్రుడు, బంగారం రాసులుంటాయి. వాడాడి పక్కగలగానే ఇవే ఉండవు. మాయా విమాయాతంత్ర ఊసుర భూమి బీజముల మర్యాదం. ఊసుర క్షేత్రం అంటే చవిటి భూమిలో పడ్డ గింజలు కూడా మొలకెత్తవు. ఆ విధంగా పరమేశ్వరుడు, ఆ చేతన, ఆ ప్రజ్ఞ, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆ ప్రజ్ఞ వైదొలిగిన తర్వాత ఇంకా అతడు ఏమీ చెయ్యలేడు. ఈ విధమైనటువంటి దుఃఖము, బాధ ఎప్పుడు వస్తుంది అనంటే మనస్సులో వెలుగొందుతున్నటువంటి ఆ జ్ఞాన జ్యోతి, అదే పరమేశ్వరుడని, ఇది విశ్వవ్యాపకమని, దీన్ని విభజనలు చేయకూడదని, విభజన చేసినటువంటి మరుక్షణంలోనే నీవు ఆ దివ్యశక్తిని కోల్పోతావని మానవుడికి తెలియాలి. అందుకే ఒక్క మౌనము తప్ప మరి ఇంకా మిగిలినది మొత్తం కూడా విభజనే. ఈ మాట కూడా విభజనే. శ్రీరామ అన్న కూడా శ్రీకి రాకి భేదం ఉన్నది. ఈ భేదమును దాటి సర్వవ్యాపకమైనటువంటి ఆ దివ్యమైన నిర్మల, నిర్వికార, నిర్గుణ జ్ఞానస్వరూపాన్ని ఎవరు మనస్సులో నిరంతరము ఉంచుకోగలుగుతారో అతడి యొక్క పంచేంద్రియములు సుఖ సంతోషములతో ఉంటాయి. అతడి మనస్సు శక్తివంతమై ఉంటుంది. భగవంతుడు లేని మరుక్షణము ఇంకా కలియుగము ప్రారంభమవుతుంది. యదువుల నాశము, యదుకులమంతా కూడా నాశనం అయిపోయింది. యదువుల నాశము మాధవ పదవియు విని కుంతి విమల భక్తి భగవత్పద చింతా తత్పర్యై ముదమున సంసార మార్గమునకు బాసన్. కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతా తత్పరయై ముదమున సంసార మార్గమునకు బాసన్. ఈ లోపల ఉన్నటువంటి చేతన, తెలివి, జ్ఞానము, అత్యద్భుతమైన ఆ స్కిల్ పోయిన తర్వాత ఇంకా జీవించటం వ్యర్థం అనుకుంటారు తెలిసిన వారు. కాబట్టి కుంతీదేవి యదువుల నాశనం విన్నది. ఆ యదుకులంలో నుంచి వచ్చిన ఆడపడిచే కుంతీదేవి ఈ పాండవుల యొక్క తల్లి. మాధవు పదవి ఆయన కూడా ఈ భూతలం మీద విడిచిపెట్టి మళ్ళీ తన వైకుంఠధామానికి వెళ్ళాడట. ఇదంతా విన్న తర్వాత ఇంకా జీవించటం వ్యర్థమని తెలిసిన కుంతి లాంటి పుణ్యామ తల్లులంతా కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టారు. ఏ దినమున వైకుంఠుడు, ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాచినట్టి మేను విడిచినాడు. ఆ దినమున అశుభ ప్రతిపాదగమగు కలియుగంబు ప్రాప్తం బయ్యను. ఆహా,
ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి తనువు విడిచినాడో ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగము ప్రాప్తంబయ్యన్. ఇక్కడ జరిగేటటువంటి ఈ కలియుగ దుష్టత్వం అంతా కూడా నీ హృదయంలోంచే బయలుదేరుతుంది కనుక నువ్వెప్పుడు కూడా భగవంతుని గాథలు, ఆ భగవంతుని యొక్క దివ్యమైన అంతరార్థములు చెప్పగలిగినటువంటి వారితో కలిసిమెలిసి ఉండు. ప్రభు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడనేయము నీ తాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. ఈ విధంగా పరమేశ్వరుని ఏ జన్మలో మనం అడిగామో ఈ కారణం చేత మనం అందరం కూడా భగవంతుని పాదసేవకై పరితపించే ఆ జ్ఞాన స్వరూపాన్ని నిరంతరము హృదయంలో నిలుపుకోవాలని భావన చేసే మనం అంతా కూడా ఈ ఏకాదశి రోజున ఇలాగ కూర్చుని భగవంతుని చింతామృతాన్ని ఆ అద్భుతమైనటువంటి జ్ఞానసాగరంలో ఓలలాడి అతి రహస్యం పైన హరిజన్మ కథనంబు. మనం అనుకునేంత షాలోగా లోతు లేనిదిగా ఉండదు పరమేశ్వరుని గాథ. చాలా రహస్య భావనతో ఉంటుంది. ఎవరు దాన్ని తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా జీవితంలో విజయులవుతారు. అతి రహస్యం పైన హరిజన్మ కథనంబు మనుజుడెవడే నిమాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. ప్రభు శ్రీ భావనారాయణ తండ్రి నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ గదా సకల భద్ర శ్రేణులను ప్రీతితో ఆపాదింతుము గదా ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్యా చాలరు గదా వర్ణింప బ్రహ్మాదులం. ఈరోజు భవనారాయణ స్వామి ఆ క్షీరభావనారాయణుడి యొక్క ఆంగనము ఈ లోగిలి ఎంత గొప్పగా ఉన్నదంటే చాలరు గదా వర్ణింప బ్రహ్మాదులం. బ్రహ్మాదులు కూడా వర్ణింప వీలుగానంత దివ్యధామంగా వర్ధిల్లుతానది. ఈ భావపురిలో జన్మించిన మనం అందరం కూడా ధన్యులము ధన్యులము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణార్పణం భగవదార్పణం.